హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ తోటా సిస్టర్స్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం సండే స్పెషల్గా చేసుకోబోయే రెసిపీ చికెన్ రోస్ట్ అండి, చికెన్ ఫ్రై వితౌట్ ఆయిల్. నేను ఈ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. కార్తీక మాసం అయిపోయింది కదా, చాలా వరకు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. సో కార్తీక మాసం అయిపోయింది కాబట్టి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనం చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ చికెన్ రోస్ట్. ఇది వితౌట్ ఆయిల్ చేస్తున్నాను. చాలా అంటే చాలా హెల్దీ అండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రెసిపీ స్టార్ట్ చేసేపోయే ముందు వీడియోలో మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ఒక లుక్ వేసేయండి. చికెన్ రోస్ట్ నేను చేసిన ఫోటో పెడుతున్నాను, వీడియో చూపిస్తున్నాను. ఒక్క లుక్ వేయండి. ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంటుంది. వితౌట్ ఆయిల్ చికెన్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా? నిజంగా అండి, ఒక్క చుక్క నేను ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఎంత బాగుంటుంది అంటే రెసిపీ అంత బాగుంటుంది. ఒకసారి మీరు అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరే చూడండి. వితౌట్ ఆయిల్ కాబట్టి చాలా 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 బాగుంటుంది రెసిపీ. ఒకసారి మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా కావాల్సింది ఏంటంటే 1 kg విత్ స్కిన్తో ఉన్నటువంటి చికెన్ నేను తీసుకున్నాను. సో 1 kg స్కిన్ ఉన్నటువంటి చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకుని మంచిగా వాటర్ అంతా తీసేసి సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. కుకింగ్ స్టార్ట్ చేయబోయే ముందు చిమ్నీ ఆన్ చేస్తున్నానండి. ఆటో సెన్సార్ అది అలా హ్యాండ్ చూపించగానే స్టార్ట్ అవుతుంది. మాది ఓపెన్ కిచెన్ చేయించాం కదా, అలా చిమ్నీ కూడా ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకోవాలండి. మనం వితౌట్ ఆయిల్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ నాన్ స్టిక్ ప్యాన్ ఉండాలి. ఉంటేనే మనకి కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. సో పెనంలో కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, 1 kg చికెన్ తీసుకున్నాను అన్నాను కదా, విత్ స్కిన్ తోటి 1 kg చికెన్ వాష్ చేసుకున్న దాన్ని నేను నాన్ స్టిక్ కడాయిలో వేస్తున్నాను. వేసిన తర్వాత దాన్ని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చికెన్ అంతా టోటల్గా చికెన్ మొత్తం మనం కడాయిలో వేసేసి దాన్ని ఇంకొకసారి కదిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఎందుకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి అంటే చికెన్లో వాటర్ అన్నది ఉంటుంది కదా, మనం మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ చేసుకుందాము. ఆ తర్వాత చూసారా, లిడ్ ఓపెన్ చేసిన 5 minutes అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసాను, కొంచెం వాటర్ వచ్చినాయి. ఇంకా వాటర్ కూడా కొంచెం మంచిగా ఎవాపరేట్ అయిపోవాలా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. ఆ చికెన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనము ఎక్స్ట్రాగా అడిషనల్ వాటర్ ఒక గ్లాస్ తోటి తీసుకొని ఒక 1/2 glass వాటర్ ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ అనేది పోసి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే ఉందో, పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుందండి చికెన్. ఒకసారి వీడియోలో చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది చికెన్. ఉడుకుతున్నటువంటి చికెన్లో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కదా, ఇప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి మంచిగా పసుపు అనేది కూర కర్రీస్లో వేసుకొని కుక్ చేసుకుంటే కూడా మంచిది. ఆ తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం అంతా చికెన్ పీసెస్ అంతా పట్టేటట్టు ఒకసారి మంచిగా మొత్తం కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా స్పాచులాతో కలుపుతున్నాను. ఆ తర్వాత మనము క్వాంటిటీని బట్టి మనం 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. అవి 2 కూడా వేసి మంచిగా మొత్తం అంతా చికెన్ మిక్స్ అయ్యేటట్టు కలపాలి. సో చూసారా, ఈ విధంగా ఉంటుంది. మొత్తం కలిసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి చికెన్ అన్నది. తర్వాత మొత్తం అంతా చికెన్ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వేసినటువంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఫ్లేవర్ మనం చికెన్కి పట్టాలి అంటే కొంచెం ఒక 1/2 glass కన్నా తక్కువ క్వాంటిటీలో వాటర్ మళ్ళీ కొద్దిగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్, మనకి అక్కడ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ అనేది మనం వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీని అంతటిని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా మన చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఏ విధంగా అయితే వాటర్ వచ్చినాయో, ఇంకా కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కదా మనం వేసినవి. సో ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఏం చేద్దామంటే సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, దానికి క్వాంటిటీ కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ పడుతుంది. సో చిల్లీ కూడా, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కలిపెట్టాను. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అయిపోవచ్చింది చికెన్ మనది చికెన్ రోస్ట్ అన్నది అయిపోవచ్చింది. వితౌట్ ఆయిల్ చికెన్ రోస్ట్ అన్నది రెడీ అయిపోయింది. సో లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచిగా కుక్ అయిపోయింది. డ్రైగా ఉంది చూసారా. దానికి సరిపడా కొరియాండర్ లీవ్స్, కొత్తిమీరని కట్ చేసుకొని దానిపైన వేసి మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ అలాగ లిడ్ క్లోజ్ చేసి మనం పెట్టినట్లయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మనకి చికెన్కి పట్టి మంచి అరోమా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మన చికెన్ ఫ్రై అన్నది, వితౌట్ ఆయిల్ చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి చికెన్ రోస్ట్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకొని లైట్గా లెమన్ కూడా దానిపైన స్క్వీజ్ చేసుకున్నట్లయితే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందు స్టార్టర్స్లో తింటాం కదా మనం రెస్టారెంట్కి వాటికి వెళ్ళినప్పుడు, ఆ విధంగా అయినా మనం ఇంట్లో తినేయచ్చు. అలా చేసి పిల్లలకి ఒక టూత్పిక్ పెట్టి ఇచ్చామంటే ఫటాఫట్ తినేస్తారు. మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా తినేస్తారు పిల్లలు. అసలు ఒక్క పీస్ కూడా వదలరండి. ఇది చాలా హెల్తీ డిష్ అండి. ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ అన్నది అస్సలు యూజ్ చేయలేదు. మనం ఏంటంటే ఇందులో విత్ స్కిన్ తోటి చికెన్ తీసుకున్నాం కాబట్టి స్కిన్లో కొంచెం ఆయిల్ అన్నది వస్తుంది. మనకి అదే ఆయిల్ సరిపోతుంది అన్నమాట. నేను ఎక్స్ట్రాగా అడిషనల్గా ఏ ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. సో చాలా హెల్తీ అన్నమాట. చికెన్ ఈ విధంగా తింటే చాలా మంచిదండి. మనం ఆయిల్ లేకుండా ఎన్నో రెసిపీస్ చేద్దాం అనుకుంటాం కానీ కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. బట్ ఈ విధంగా చికెన్ రోస్ట్ ట్రై చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. తిన్న తర్వాత మీరందరూ చెప్తారు చాలా బాగుంది ఆ రెసిపీ అనేసి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం సండే స్పెషల్గా వితౌట్ ఆయిల్ చికెన్ రోస్ట్ ఫ్రై అన్నది నేను ట్రై చేశాను. మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చాలా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుంటాను. బాయ్ అండి.